నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రుల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రానికి కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న గిరిజన బాలికల వసతి గృహ విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. గిరిజన వసతి గృహ విద్యార్థులకు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడ ఉందని, వీరితో పాటు మరికొంతమంది వైద్య సేవలు పొందుతున్నారని అన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా కలుషిత ఆహారం తినడం వల్ల ఇలా జరిగిందని, అవస్థవాలు చేసి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, మీడియా ప్రతినిధులు ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించాలని సూచించారు. విద్యార్థినులకు అందిస్తున్న వైద్య సేవలను ఏటీడీఓ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అవస్థవాలు, అనాలోచిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్, సూపరింటెండెంట్ హరిచంద్రారెడ్డి, ఆర్ఎంఓ శ్రీధర్, వైద్య అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, వార్డు బాయ్ ఉన్నారు. వాళ్ళు అందరూ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా సొసైటీలో మంచిగా అందరికీ ఆరోగ్యం ఉండాల్సి దానికోసం పని చేస్తున్నారు. వాళ్ళకి కొట్టడానికి, వాళ్ళతోటి అభద్రాలుగా మాట్లాడడానికి, వాళ్ళ మీద గొడవ చేయడానికి ఎవరికి ఎలాంటి హక్కు లేవు. వాళ్ళ మీద ఖచ్చితంగా మనం సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఈ ఇద్దరు పాప గురించి ఇద్దరికి జ్వరాలు వచ్చింది. మన దగ్గర మొత్తం ఏమని చెప్పాలి అంటే మొత్తం ఇన్వెస్టిగేషన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఉన్నారు. వాళ్ళకి సీజనల్ డిజీజ్ ఇప్పుడు ఉన్నాయి. ఆ మొత్తం వార్డులో ఐ థింక్ ఆ ఇద్దరితో పాటు ఇంకా 15 మంది జ్వరాలతోటి ఉన్నారు. అందరికీ 4-5 days మనం హాస్పిటల్ ఉంచి ఎప్పుడైనా మంచిగా అయిపోయిన తర్వాతే పంపిస్తున్నాము. సో వాళ్ళకి ఐ థింక్ 17 లేదా 18కి జ్వరాలు వచ్చింది. అక్కడ పారాసిటమాల్స్ ఏమైనా నార్మల్గా ఇస్తారు, అది నర్సెస్ అన్నీ ఇచ్చారు. మళ్ళీ నిన్న తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్తాము అట్లా చెప్పి, నిన్న లేదా మొన్న ఇంటికి తీసుకువెళ్తాము అట్లా చెప్పేసి తీసుకువెళ్ళారు. మళ్ళీ 5-6 hours ఏమైంది ఐడియా లేవు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకువచ్చారు. మళ్ళీ ఆరోగ్యం బాగా ఖరాబ్ అయింది. మళ్ళీ ఆ టైంకి వెంటనే మా డాక్టర్స్, నర్సెస్ అందరూ ఇమీడియట్గా అడ్మిట్ చేశారు. ఇప్పుడే నిన్న 7 o'clock 8 o'clock నుంచి అయింది. ఇప్పుడే మంచిగా ఉన్నారు. ఇంకా కొంచెం మంచిగా 100% అయిపోయిన తర్వాతే పంపిస్తాము. అండ్ ఈ నర్సెస్కి, వార్డు బాయ్కి లేదా ఎవరైనా స్టాఫ్ వాళ్ళకి కొట్టుకోవడం, వాళ్ళకి గొడవ పెట్టడం అది కరెక్ట్గా లేవు. విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. అండ్ ఈ దుష్ప్రచారం ఎవరైనా చేస్తున్నారు అంటే, ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అంటే, ఫుడ్ పాయిజనింగ్ అయింది అంటే వాళ్ళ ముందు కూడా యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి నిన్న నేను ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. ఎవరైనా ఏమైనా రాస్తే జాగ్రత్తగా రాయాలి. ఇట్స్ నార్మల్ ఫీవర్ ఉన్నాయి. కొంతమంది ఫుడ్ పాయిజనింగ్ రాయడానికి సిద్ధమవుతున్నారు, జస్ట్ గవర్నమెంట్కి బద్నాం చేయడానికి. సో ఏమైనా అయింది అంటే ఫుడ్ పాయిజనింగ్, నేను అదే అడిగాను. 5 years నుంచి ఉన్నారు ఈ హాస్టల్లో, ఎన్నిసారి ఆరోగ్యం ఖరాబ్ అయింది అంటే ఈ ఫస్ట్ టైం ఆరోగ్యం ఖరాబ్ అయింది. సో 5 సంవత్సరంలో అందరికీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. 5 సంవత్సరంలో ఒకసారి ఆరోగ్యం ఖరాబ్ అయితే ఫుడ్ నుంచి ఆరోగ్యం ఖరాబ్ అయింది ఇట్లా ఎవరు చెప్పరు. నార్మల్గా కూడా సంవత్సరంలో 1-2 సారి చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్స్ డిజీజ్ లేదా అట్లే సీజనల్ డిజీజ్ లాగా అట్లా రావచ్చు. అండ్ మనం దాని గురించి ఫుడ్ సంబంధించిన, హైజీన్ సంబంధించిన హైయెస్ట్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాము. ఎవరికి ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే హాస్టల్ పేరు చెప్పాలి, మనం వస్తాము. ఆ టైంకి కూడా మీడియా మిత్రులు కూడా కొన్నిసారి హాస్టల్ తీసుకువెళ్ళాము సడన్గా. వాళ్ళు కూడా క్వాలిటీ చూశారు, మాతో పాటు తిన్నారు. ఇప్పుడు కూడా సడన్గా ఎప్పుడైనా అయితే జస్ట్ 15 minutes ముందు లంచ్ అండ్ డిన్నర్కి మాకు చెప్పవచ్చు. మనం మీతోటి కలిసి వెళ్తాము. ఎక్కడైనా ఏం సప్లై చేస్తున్నారు మనం కూడా చూస్తాము. ఏమైనా లోపాలు ఉంటుంది అంటే దాని గురించి చెప్పడానికి, రాయడానికి మీడియా మిత్రులకు కూడా బాధ్యత ఉన్నాయి. దానికి మనం ఖచ్చితంగా పరిష్కారం చేసేసి ఖచ్చితంగా సరిగా చేయడానికి ఉన్నాం. కానీ అనవసరంగా గవర్నమెంట్కి బద్నాం చేయడానికి, ఏమైనా సీజనల్ వ్యాధి ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్స్ డిజీజ్ అయింది, ఏమైనా దోమల నుంచి అయింది అంటే దాని మీద మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కానీ ఒకసారి అయింది అంటే దాని మీద మాకు కంట్రోల్ లేవు. ఖచ్చితంగా మంచి చికిత్స ఇవ్వాల్సింది, దానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ కావాల్సింది దానికి అన్నిటికీ ఫుడ్ పాయిజనింగ్ అయింది, బెదిరించడం, అది ధర్నా చేయడం ఇది కరెక్ట్గా లేవు. ఇది మంచి వాతావరణంలో అందరూ పిల్లలు చదవాలి. నేను ఎవరికి ఏమైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా దానికి సార్ట్అవుట్. సింగరేణి ఆస్తులు కాపాడంలో సెక్యూరిటీ సిబ్బంది తమ ప్రాణాలు లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ తెలిపారు.
శ్రీరాంపూర్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇటీవల ఆర్కే5 గనిలో దొంగతనాన్ని అడ్డుకున్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని జీఎం అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన సెక్యూరిటీ విభాగంలో ఏర్పాటు చేసిన నూతన ఫర్నిచర్ను ప్రారంభించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన శేఖర్ కుటుంబ సభ్యుల కోసం ఏరిలే సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిచే సేకరించిన 70,000 రూపాయలను ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ప్రాణాలను లెక్క చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది సంస్థ ఆస్తులను కాపాడడం అభినందనీయమన్నారు. సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. సింగరేణి ఆస్తుల పరిరక్షణకు శ్రీరాంపూర్ ఏరియా సెక్యూరిటీ సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో SO2 జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం AITC బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి, ఇన్స్పెక్టర్లు రామిరెడ్డి, రాజన్న, కార్యదర్శి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. గలుగుతున్నాము. ఇంకా కూడా మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో సార్ కూడా మాటిచ్చారు. మనకి ఏదైనా చిన్న చిన్న ఏమైనా ఉన్న సమస్యలున్నా వాటిని కూడా తిరిగి మళ్ళీ కొద్దిగా సాధించుకుంటామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనరల్ మేనేజర్ గారికి ముఖ్యంగా మన డిపార్ట్మెంట్ ప్లస్ AITC తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ పనిచేసి కాపాడాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే ఏవైతే మీకు విధి నిర్వహణలో మీకు కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్నిచర్ అన్నారు అనగానే తెప్పించాము, అట్లాగే సౌకర్యాలు ఇవన్నీ తప్పకుండా ఏర్పడిస్తాం. నిజంగా దీంట్లో నా ప్రమేయం కంటే మీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ గారి ప్రమేయం ఎక్కువ ఉంది. ఏదైనా అంటే ఎమ్మడిబడి చేయించుకోవడం అనేది తప్పకుండా అవసరం. ఒకసారి చెప్తే కావు ఉన్న పనుల ఒత్తిడి వల్ల. సో ఎమ్మడిబడి తెచ్చుకొని మీ అందరికీ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు మనందరం కూడా ఒక గౌరవం ఉండాలి. జీఎం అంటే జీఎంకి ఒక గౌరవం ఉండాలి, ఎస్ఓ అంటే ఎస్ఓ గౌరవం ఉండాలి. అట్లా సెక్యూరిటీ గార్డు గౌరవం ఉండాలని నిన్ను గట్టిగా నమ్ముతారు ఉండాలి. వాళ్ళకు కూడా ఒక మంచి కూర్చు ఉండాలి, ఒక టేబుల్ ఉండాలి. బట్ ఎట్ ద సేమ్ టైం అట్లాగే గట్టిగా పనిచేయాలని కోరుకుంటాం. మళ్ళీ అది కూడా ఉంటుంది. సౌకర్యం కల్పించడం ఎంత ముఖ్యమో గట్టిగా పనిచేయడంలో అంతకంటే గట్టిగా కోరుకుంటాను. సో దాంట్లో మళ్ళీ వెనక్కిపోయేది ఏం లేదు. సో ఆ రకంగా మరి ఉండాలని కోరుకుంటూ, అట్లాగే ఈ SNPCలో మీరు గత 2 నెలల క్రితం ఇక్కడ ఒక ఓపెన్ షెడ్ అది తయారు చేసుకున్నారు, ఆ రోజు ఇనాగరేషన్ చేసుకున్నారు. అట్లాగే ఫీమేల్ ఎంప్లాయీస్కి టాయిలెట్స్ కావాలన్నారు, అది కూడా సివిల్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకా కాన్ఫరెన్స్ హాల్ అది కూడా అడిగారు, అది కూడా నేను చేయమని చెప్పాను. జీఎం గారికి తీసుకెళ్ళి మేము యాజ్ ఎ గుర్తింపు కార్మిక సంఘంగా మీ సమస్యలను పరిష్కరిస్తామని, ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని మా దృష్టికి తీసుకురావాలని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ మున్సిపాలిటీ సిబ్బందికి చెన్నూరు పట్టణ ప్రజలు సహకరించాలని కమిషనర్ మురళీకృష్ణ కోరారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో 5 ట్రిప్పులు పడాల్సిన ట్రాక్టర్ ట్రిప్పులు ప్రజలు తమ ఇళ్లలోని చెట్ల కొమ్మలు కొట్టి పారేయడం వల్ల తరచూ 3 ట్రిప్పులు మాత్రమే పడుతున్నాయని పేర్కొన్నారు. ట్రాక్టర్లు చెత్త తీసుకుని వెళ్ళడానికి రావట్లేదని మున్సిపల్ కమిషనర్కి కంప్లైంట్ చేస్తున్నారు. దయచేసి తమ పరిస్థితిని అర్థం చేసుకొని మున్సిపాలిటీ డ్రైవర్లకు ప్రజలు విన్నవించు. కాబట్టి ప్రజలు మున్సిపాలిటీ చెత్త బండ్లలో చెత్తను మాత్రమే వేయాలని, ఇళ్లలోని చెట్ల కొమ్మలు కొట్టిన తర్వాత తమ ఇంటి పరిధిలను ఉంచుకోగలరని మున్సిపల్ కమిషనర్కి మురళీకృష్ణ తెలిపారు. మున్సిపాలిటీలో స్వచ్ఛగూడలో పనిచేస్తున్నాము. మేము ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నాము. కానీ కొంతమంది చెత్త వేయడం కాకుండా చెట్ల కొమ్మలు నరికి బండ్లో వేయడం వల్ల కొందరు ఇళ్లలో చెత్త మిగిలిపోతుంది. ఈ చెత్త మిగిలిపోయి కొందరు బండి రావడం లేదని మా కమిషనర్ సార్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సార్ మమ్మల్ని పిలిచి అడగడం జరిగింది, ఇదేంటి బండ్లు సరిగ్గా తిరగడం లేదని చెప్పి కమిషనర్ గారు మమ్మల్ని అడిగితే మేము సార్కు చెప్పినాం వివరణ. సార్ మేము ఇంటింటికి తిరిగి చెత్త కోసం మేము తిరిగినా కానీ కొందరు ఏం చేస్తున్నారు, చెత్త కొందరే వేస్తున్నారు, కొందరు చెట్ల కొమ్మలు కూడా తీసుకొచ్చేస్తున్నారు, లేదా వేయకుండా కొందరు రోడ్డు మీద పడేసి అది ఎత్తుకోపోమని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. సార్ ఈ చెట్ల కొమ్మలు వేయడము, పిచ్చి గడ్డి చెట్ల కొమ్మలు కాకుండా పిచ్చి మొక్కలు కూడా కొన్ని కొట్టి వేయడం వల్ల కొందరు ఇళ్లలో చెత్త మిగిలిపోతుంది. సార్ రోజుకు 3 ట్రిప్పులు కొట్టాల్సింది 2 ట్రిప్పులలో ఈ చెట్ల కొమ్మలు చేయబట్టి కొందరు చెత్త మిగిలిపోతుంది. కాబట్టి మాకు వీలు కావడానికి సార్ అట్లా కొందరు కంప్లైంట్ చేస్తున్నారు. దీని గురించి మీరే కొంచెం మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. మేము చేసే పని మాత్రం కరెక్ట్గా చేస్తున్నాం సార్. అంతే. మీకు ఇబ్బంది ఏమవుతుందా చెట్ల కొమ్మలు వేయడంతో? కొందరు ఇళ్లకు 5 ట్రిప్పులు తిరగాల్సింది కనీసం 4 ట్రిప్పులు తిరగాల్సిందని కానీ 3 ట్రిప్పులలో అయిపోతుంది. అట్లా ఏమవుతుందంటే చెట్ల కొమ్మలు వేయడం వల్ల ఇళ్లలో కొందరికి చెత్త మిగిలిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు బండి రావడం లేదని చెప్పి కొందరు కంప్లైంట్ చేస్తున్నారు. అది మా ఇబ్బంది. చెట్ల మండలు కూడా నరికి బయట వేద్దామని చెప్తే కూడా కొందరు వినట్లేదు. కొందరేమో చెత్త బయట వేయడం వేసుడు చేయొద్దమ్మా, మీరు ఉంచుకోండి బండి వస్తాయని చెప్పినా కూడా తెచ్చి కొందరు వేసేటోళ్ళు బండ్లు ఎత్తారు, కొంతమంది బయట పడేస్తున్నారు. అట్లా కూడా ఈ చెత్త లేపడం లేదని చెప్పి మా మీద కంప్లైంట్ చేస్తున్నారు. మేము చెన్నూరు మున్సిపాలిటీ స్వచ్ఛత డ్రైవర్లము. మేము చెత్త వాహనాలను వాడల లైన్లకు తీసుకుపోయినప్పుడు చెత్త వేయకుండా చెట్ల కొమ్మలు నరికి వేయడం వల్ల మాకు
రోజు 2 ట్రిప్పులు వాడేది రోజు 5 ట్రిప్పులు పడుతుంది. దయచేసి మీరు చెత్తను మాత్రమే ఇళ్ళల్లో వాడే చెత్తను మాత్రమే ప్లాస్టిక్ కవర్స్ కానీ అవి ఇంట్లో వాడే సామాను అవి మాత్రమే వేయాలి. చెట్ల కొమ్మలు వేయద్దు ప్లీజ్ దయచేసి. చెట్ల కొమ్మలు మన 4 టోల కాడ 3 బజార్ల కాడ వేయడం వల్ల వాహనదారులకు కూడా ఇబ్బంది అవుతుంది. దానివల్ల చెన్నూరు కలుషితం అయిపోతుంది. దయచేసి చెట్ల కొమ్మలను వాడలో వేయకుండా ఇంట్లో పెరట్లో వేసుకోండి. చెన్నూరు మున్సిపల్ పరిధిలో గల పట్టణ ప్రజలకు అందరికీ కూడా నా యొక్క విన్నపము, దయచేసి చెన్నూరులో ఉన్న గృహ నివాసులు ఎవరైతే ఉన్నారో వారు మీ ఇంట్లో చెత్త చెదారం ఏదైతే అంటే ఇండ్లు ఊడ్చినప్పుడు వచ్చినప్పుడు కానీ లేతే మీరు వంటలు చేసుకుంటున్నప్పుడు కానీ కూరగాయలు తరిగినప్పుడు ఉన్న వ్యర్థాలంతా కూడా మీరు మీకున్న తడి పొడి ఆ బుట్టలలో వేసుకొని మీ ఇంటికి మా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఇక ఆటోలకు సంబంధించిన అనౌన్స్మెంటు లేదా వాళ్ళు విజిల్ వేసినప్పుడు దయచేసి ఆ చెత్త బుట్టలను తీసుకొని వచ్చి దాన్ని ఆటోలో వేయగలరని నా యొక్క మనవి. అదే కాకుండా ఇంట్లో ఉన్న చెట్ల కొమ్మలను వాటిని మొత్తం నరికి వేసి కట్ చేసి మెయిన్ రోడ్డు మీద ఇష్టానుసారంగా పడేయడం జరుగుతుంది. అది కూడా సరైనది కాదు. అది మీరు ఏదైనా ఉంటే ఆ కట్ చేసిన ఆ యొక్క కొమ్మలను వాటిని మీ దగ్గరే గృహానికి సంబంధించిన వేరే రకంగా ఉపయోగించుకోవాలని, లేని ఏడలా దాన్ని అంతటిని కూడా మీరు మీ సొంత ఖర్చులతోటి ఊరి అవతల అంటే డంపింగ్ యార్డ్లో వేసుకోగలరని నా యొక్క మనవి. దయచేసి మీరు ఇష్టం వచ్చినట్టు కొమ్మలని అన్నిటినీ కూడా ఇంట్లో ఉన్న వృక్షాలని ఆ కొమ్మలని చెట్లని కట్ చేసేసి రోడ్ల మీద పడేసి చెత్త తీసుకుపోవటం అనేది కూడా సరైనది కాదు. దయచేసి అందరూ పట్టణ ప్రజల యొక్క విషయాన్ని గమనించి మీ ఇంట్లో ఉన్న చెత్త చెదారాలను ఏదైతే ఉన్నదో వాటిని రోడ్ల మీద పడేయద్దని నా యొక్క మనవి. దయచేసి మున్సిపాలిటీ శానిటేషన్కి ప్రజలందరూ కూడా సహకరించాలని నా యొక్క మనవి. ధన్యవాదాలు. కాసిపేట మండలంలోని దేవపూర్ గ్రామంలో పశువులు రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని, దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మాది హక్కుల దండోర మండల అధ్యక్షుడు అటకపురం రమేష్ పేర్కొన్నారు. పశువులను రోడ్లపై రానివ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కొన్ని రోజులుగా దేవపూర్లో ఆవులు రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి. మరి వీటిని పట్టించుకునే నాదులు లేడు. మరి ఆవుల వలన చాలా ప్రమాదం ఉంది. బైకుల మీద యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యాక్సిడెంట్ అయ్యి చాలామంది కూడా చనిపోవడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే వార్డు మెంబర్ సర్పంచులు ఎంపీటీసీలు లేరు కాబట్టి మన స్థానిక ఉన్నటువంటి కార్యదర్శి గారు స్పందించి వీటిపైన తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. మరి అదేవిధంగా మరి ఆవులైతే యజమానులు ఎవరున్నారో వారికి ఒక 2 రోజులు అవకాశం ఇచ్చి డప్పు సాటింపు కానీ లేకపోతే మైక్ ద్వారా వారికి తెలియజేసి వీటిని ఇమీడియట్గా బంజారు తోటలో వేయాలని చెప్పి నేను మాది హక్కుల దండోర సంఘం ద్వారా నేను కార్యదర్శిని కోరుతా ఉన్నాను. నస్పూర్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో గల గీతా ప్రశాంతి నిలయంలో ద్వాదశి యజ్ఞం గీతా హవన యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ మద్ భగవద్గీత సత్సంగం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గీతా ఆవరణ యజ్ఞం నిర్వహించారు. అధ్యక్షులు దాసరి రాజేశంచే గీతా హావన యజ్ఞం పారాయణం చేశారు. భగవద్గీతలోని 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు గీతా పారాయణం చేశారు. అనంతరం ఆధ్యాత్మిక ఉపన్యాసాలు గావించారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ప్రసాద్, కార్యదర్శి రాంబాబు, సభ్యులు సాంబార్ రాజేశం, దాసరి రాజేశ్వరి, స్వర్ణకుమారి, వినోద, సమయ, ఆనందం, ఆడపు శ్రీనివాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి ఇలా భగవంతుడు చెప్పినటువంటిది ఏంటంటే యజ్ఞమై విష్ణు అంటే యజ్ఞం అనేటువంటిది దేవతలకు మనుషులకందరికీ కూడా లింకు లాంటిదట. మనుషులందరూ కూడా మనోవాంఛలు తీరాలంటే ఈ యజ్ఞం అనేటువంటి లింక్ ద్వారా ఆ దేవతల అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకనే సహయజ్ఞ ప్రజా సృష్టి. అందుకనే ఈ బ్రహ్మదేవుడు ఈ లోకంలో అందరినీ ఈ యజ్ఞం అనేటువంటి దాన్ని సృష్టించి మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ యజ్ఞం వల్ల తీర్చుకోండి అని చెప్పాడు. కనుక అటువంటి సంప్రదాయానుసారంగా ప్రతి సంవత్సరం చాతుర్మాస వ్రతంలో ఈ ద్వాదశి అనుసరించి గీతా హోమాలు నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు కూడా ఈ భగవద్గీత హోమం నిర్వహించినాము. మరి ఈ యజ్ఞం వల్ల చుట్టూ ఉన్నటువంటి వాతావరణంతో పాటు మరి స్వాధ్యాయంతో పాటు అందరికీ సుఖశాంతులు లభిస్తాయనేటువంటి ఆశయాన్ని పెట్టుకొని ఆ కృష్ణ భగవానుడితో జరిపించుకుంటున్నాం. మరి అలాగనే ప్రతి ద్వాదశి జరుగుతుంది కనుక అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని. మంచిర్యాల జిల్లా భీమనపల్లి మండలం జాజులపేట గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో మేకల మందపై తోడేళ్లు దాడి చేయడంతో 2 మేకలు మృత్యువాత పడ్డాయి.
గ్రామానికి చెందిన కుబిడే ఎల్లయ్య మేకల మందతో అడవికి వెళ్ళగా పోచమ్మగుట్ట వద్ద అడవిలో మేకలు మేపుతుండగా తోడేళ్లు ఒక్కసారిగా మేకల మందపై దాడి చేసి 2 మేకలను చంపాయి. అడవి అధికారులు వెంటనే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మేకల కాపరి వేడుకుంటున్నారు. ఈ ఘటనపై పూర్వపరాలు తెలుసుకోవడానికి అటవీ అధికారుల నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. సిద్దిపేట గజ్వేల్ ప్రాంతంలో గల గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావుతో కలిసి కొత్త రేషన్ కార్డు మంజూరు పత్రాలు అందజేశారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల నూతన రేషన్ కార్డులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పథకాలను పొందేందుకు అర్హత పొందుతున్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు చాలా మంది లబ్ధిదారులు వండుకొని తినకుండా అమ్మేవారు. కానీ ఇప్పుడు ప్రజల ప్రభుత్వం సరఫరా చేసే సన్నబియ్యాన్ని సంతోషంగా తింటున్నారన్నారు. నాణ్యమైన సన్నబియ్యం సరఫరా అయ్యేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఇండ్లు కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న లబ్ధిదారులకు స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ముందస్తు రుణాలు అందిస్తున్నామన్నారు. సిద్దిపేట శాసనసభ్యులు తన్నీర్ హరీష్ రావు మాట్లాడుతూ రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ ప్రజల అవసరాలను బట్టి పంపిణీ జరుగుతుందని, కొత్త కార్డులను పొందిన వారికి ఈ నెల నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలన్నారు. వీరికి 10 లక్షలు చేయాలని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా అమలు చేయడం జరిగింది. గ్యాస్ 500 రూపాయలు. తర్వాత అందరు కూడా ఏదైతే ఎదురు చూస్తున్నారో రుణమాఫీ చేయాలి, ఏ రాష్ట్రం కూడా చేయని 23,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా ఏదైతే స్కీమ్లో ఉన్నారో 6,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి మొన్న కూడా ప్రజలందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. తర్వాత సన్న బియ్యం గురించి మీరు అందరూ ఎవరు కూడా ఊహించలేదు. ఇంతకుముందు దొడ్డు బియ్యం వస్తుండే, ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రజలందరూ కూడా ఆ రోజులలో దొడ్డు బియ్యం అమ్ముకునేది, చాలా మటుకు ఈ రైస్ బయటికి పోయేది. కానీ ప్రజలకు ఒక మంచిగా సృష్టిగా భోజనం చేయాలి, వీళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ ఫైన్ రైస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందో నాకు నిజంగా ఆశ్చర్యపడుతున్నాను. మా కాన్స్టిట్యున్సీలో వచ్చిందనేటువంటిది ప్రజల నుంచి, హాస్టళ్ల నుంచి కూడా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. దయచేసి భవిష్యత్తులోనైనా బియ్యం, ఎందుకంటే మనము ఒకటేం ఆశించినామంటే సన్న బియ్యం ఇస్తే ప్రజలు బియ్యం అమ్ముకోరు, 100కు 100% తింటారు, ప్రజలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ఆశించింది. కానీ ఫీల్డ్లో చూస్తే ఈ నూకలు ఎక్కువ ఉండడం వల్ల, క్వాలిటీ లేక అన్నం ఉడకబెడితే ముద్ద అవుతుందని మళ్ళీ ఈ బియ్యం కూడా అమ్మడం స్టార్ట్ అయింది. ఇది ట్రూత్, నేను ఏదో రాజకీయం కోసం మాట్లాడతలేను. క్షేత్రంలో నిజంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి విషయాన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి నేను తీసుకురావడం జరుగుతూ ఉంది. మంత్రి గారు ఒకసారి దీన్ని పరిశీలించి వెరిఫై చేసి భవిష్యత్తులో కొంచెం నాణ్యమైన బియ్యాన్ని మా జిల్లాకు అందించే విధంగా వారు కృషి చేయాలని కోరుతూ, మొదటిసారి ఇన్ఛార్జ్ మంత్రిగా మా జిల్లాకు వచ్చారు. వారు నాకు చాలా రోజుల నుంచి కూడా సుపరిచితులు, చాలా సందర్భాల్లో కూడా కలిసి పనిచేశాం. వారితో పాటు ఈ జిల్లా అభివృద్ధి కోసం మీ సహకారం ఉండాలని, మేము కూడా ఈ జిల్లా అభివృద్ధి కోసం మీకు అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి కూడా మంత్రి గారికి నేను హామీ ఇస్తూ, ఏది ఏమైనా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ప్రజాప్రతినిధులుగా ప్రజల కోసం మనం జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మీ యొక్క సంపూర్ణమైన సహకారం ఈ జిల్లా అభివృద్ధికి ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు గడ్డం వివేక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హౌసింగ్ బోర్డు భూములు అమ్మకంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఇప్పటికే 1000 కోట్ల రూపాయల స్థలాలను రేవంత్ సర్కార్ అమ్మినారని అన్నారు. కూకట్పల్లి అభివృద్ధి పైసా నిధులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్మేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో కూకట్పల్లిలో ఎక్కడైనా గజం భూమి అమ్మినారా అని విలేకరుల ముందు ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ కూకట్పల్లి నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారన్నారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, మంచినీటి పైప్ లైన్లు, డ్రైనేజ్ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో 18 రూపాయలు అభివృద్ధి చేయలేదన్నారు. హౌసింగ్ బోర్డు స్థలాల్లో వేలంపాట పేరిట ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని అన్నారు. ఇవన్నీ పరిష్కరించి 10% ఓపెన్ స్పేస్ వదలాల్సింది వదిలి రోడ్లకు, ఇప్పుడు రోడ్లో 12 ఫీట్ తేడా వచ్చింది సార్. 150 ఫీట్ రోడ్డు అన్నారు. ఎవరైనా ఆశపడతారు కదా 150 ఫీట్ రోడ్డు పక్కన ఉంది అంటే, కానీ అక్కడ 150 ఫీట్ లేదు, 54 చూపించారు, 42 ఉంది. మీరు సర్వే చేసి ప్లాట్స్ అన్ని కరెక్ట్గా డిమార్కెట్ చేసి అందరికీ చూపించి
ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండండి. ట్రాన్స్పరెంట్గా లేకుండా అన్ని దాచిపెట్టుకుని ప్రజల్ని మోసం చేయడానికి తగ్గుతున్నామా అని మరి సగం ప్లాట్లు వదిలేసుకుని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ సగానికి దీన్ని బిజినెస్ చేసుకుంటున్నారు మీరు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ప్రజలు కూడా స్పందించమని. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఈ 18 నెలల ఏ ఫోటో కాల్ లేదు, కనీసం ఇక్కడ ఇనాగ్రేషన్ ఇస్తలేరు, 10 రూపాయలు ఇస్తలేదు, నెలకు 4 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ అఫీషియల్గా ఇవ్వాలి. నా కాన్సెన్స్ 85 లక్షలు 60 లక్షలు ఇస్తున్నారు. ఏ మూల ముక్కలు పెట్టాలి? మా దగ్గరనేమో 1000 కోట్ల రూపాయలు తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. మరి ఆ రోజున నెలకు 30 కోట్లు తెచ్చి అభివృద్ధి చేశాను. ఎన్ని పార్కులు చేయాలో అన్ని పార్కులు చేశారు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నిన్ను గెలిపించింది మల్కాజ్గిరి ప్రజలే. మల్కాజ్గిరి ప్రజలే గెలిపేయకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడు కావు. కాబట్టి మల్కాజ్గిరి ప్రజలను న్యాయం చేయమని, కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ టెండర్లు ఆపైనా సరే దీన్ని అమ్మకుండా చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. గచ్చిబౌలి డివిజన్లోని బసవతారక నగర్లోని నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని స్థానికులు ఆరోపించారు. గచ్చిబౌలి డివిజన్ బసవతారక నగర్లో గత 40 సంవత్సరాలుగా జీవనం గడుపుతున్న నిరుపేద ప్రజలను కొంతమంది పాలకులు బజారు పాలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. బసవతారక నగర్లో నిర్మించిన ఇళ్లలోని నిరుపేదలకు ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డులు వచ్చి 40 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి అనుమతులు లేకుండా పాలకులు చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి పాలకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సిటీ న్యూస్ ఇంత సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.